వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఏలూరు జిల్లా కుకునూరు మండల కేంద్రం వద్ద ఉన్న ఎంపీడీవీ కార్యాలయంలో మనం ఉన్నాం. ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే ఆదివాసీ హెల్త్ మెడికల్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధానంగా ఈరోజు మనం చూస్తే ఇక్కడ అవుట్సోర్సింగ్, అలాగే కాంట్రాక్టర్ ఉద్యోగాల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు అయితేనే, మరి నర్సులే, డాక్టర్స్ అయితేనే, ఎవరైనా ఈ పారామెడికల్ ద్వారా రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు సంపాదించి మరి ఈరోజు మెడికల్లో కాంట్రాక్టర్ బేసిక్గా కానివ్వండి, లేకపోతే మరి ఈ విధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 2018 నుంచి ఉద్యోగాల్లో ఉంటూ ఉండగా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకి డీడీఓ నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని ఈరోజు మరి వారు రోడ్డెక్కి మరి ధర్నా చేసినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ప్రధానంగా వారు ఇక్కడ ఎందుకంటే ఆ యొక్క ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టు, అలాగే అవుట్సోర్సింగ్లో జాబ్ చేస్తూ సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదని ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగం పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కుకునూరు మండలంలో ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వారి సమస్యలపైన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ద్వారానే వారి నుంచి మనం మరి వారి మాటల ద్వారా మనం విందాం. ద్వారా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని. మన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 విడిపోయిన తర్వాత మన ఏజెన్సీ ప్రాంతంలోని 2015 నుంచి మన ఐటీడీఏ కేఆర్పురం పరిధిలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో డిఎస్సిలోనే ఎన్నికైనా మేము 10 సంవత్సరాలు అవుతుంది జాబ్లోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ అవర్స్లోనే పనిచేస్తున్నాము. రీసెంట్గా మేము 100% గ్యాస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత మేము వెళ్ళి అడిగాము, పైన కమిషనర్ దగ్గరికి అడిగితే కనీసం ఏజెన్సీలో కూడా 100% గ్యాస్ ఇవ్వకుండా అన్యాయం చేసింది. గత గవర్నమెంట్ ఏమో రెగ్యులరేషన్ చేసి కొంతమందినే, చాలా తక్కువ మందిని రెగ్యులరేషన్ ఇచ్చి ఏజెన్సీలో ఉన్న మొత్తం అందరికీ అన్యాయం చేశారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% గ్యాస్ ఇస్తారని ఆశతో ఉన్నప్పుడు కూడా మొన్న 3 జీవోలకు మాత్రమే 100% గ్యాస్ ఇచ్చి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కరు కూడా, కనీసం ఒక్క ఉద్యోగస్తులు కూడా న్యాయం చేయలేకపోయిన కూటమి ప్రభుత్వం. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తున్న సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎంటీఎస్ నుంచి బయటికి తీసి 100% గ్యాస్ ఇచ్చేటట్లుగా. గత 6 ఇయర్స్ నుండి నేను సచివాలయం ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. మేము వర్క్ 6 ఇయర్స్ నుండి చేస్తున్నామండి ఇక్కడ. అయితే మేము డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ అయితే మేము చేయగలుగుతాము, ఎందుకంటే యాజ్ ఎ డిపార్ట్మెంట్ కాబట్టి. ఇప్పుడు మేము డిపార్ట్మెంట్తో పాటు అదనపు పని భారం అండి. మాకు అదనపు పని భారం ఎలా అంటే క్లస్టర్ మ్యాపింగ్, అది వెరీ ఇబ్బందిగా మారిపోతుంది. ఎందుకంటే అదే టైంలో మేము అటు డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ అదే టైంలో మళ్ళీ సచివాలయం సర్వేలు చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఫ్యామిలీస్తో ఉన్నారు. మార్నింగే 6కి వెళ్ళిపోమంటున్నారండి, మళ్ళీ ఈవినింగ్ వరకు 8 వరకు చేయమంటున్నారు. జాబ్ షాట్లో ఏముందండి 10 to 5 అనేసి చెప్తున్నారు. కానీ మేము అదే టైంలో ఈవెన్ మాకు వ్యాక్సిన్స్ ఉంటాయి, 104 క్యాంప్స్ ఉంటాయి, డెలివరీ కేసులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి. మెడికల్ అంటేనే విత్ ఎమర్జెన్సీ అండి, 24 hours మేము చేయాలి వర్క్. అలాంటి టైంలో క్లస్టర్ మ్యాపింగ్ అంటే అది మరీ దారుణమైన పరిస్థితి అండి. ఈ క్లస్టర్లో ఏమైతే మాడ్యూల్స్ ఉన్నాయో, మొబైల్ అప్లికేషన్ యాప్ అనేసి ఉంటుందండి, దాంట్లో 20 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ 20 మాడ్యూల్స్లో ఎనీ సర్వే ఒక్కొక్క ఏఎన్ఎంకి వచ్చి ఒక 3 క్లస్టర్స్ 4 క్లస్టర్స్ ఇంకా ఎక్కువ క్లస్టర్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. దీంతో పాటు ఏఎన్ఎంస్ ఏమవుతున్నారంటే మానసికంగా అటు ఫ్యామిలీతోనూ, అటు డిపార్ట్మెంట్తోనూ, అటు సచివాలయం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ 2 డిపార్ట్మెంట్ల మధ్యన మెయిన్ నలిగిపోతున్నారండి సచివాలయం ఏఎన్ఎంస్. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు 500 మంది చనిపోయారండి. మానసిక ఒత్తిడి. వారి ఏజ్ ఎంత ఉంటుంది అంటే 25 నుండి 35 వరకు అండి. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ మందికి స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటండి? మేమే ఇంకొకరికి చెప్పాల్సిన మేమే మా హెల్త్ని పాడు చేసుకుంటుంటే ఫ్యామిలీస్ని ఎలా రన్ చేయగలుగుతాము? గౌరవనీయులైన ఉన్నతాధికారులకు అందరికీ నా నమస్కారాలండి. నా పేరు కొమరం ముత్యాలమ్మ. నేను ఫార్మసిస్ట్గా కుక్కునూరు పిఎస్సిలో వర్క్ చేస్తున్నానండి.
2018 నుంచి ఈ కాంట్రాక్టులో మమ్మల్ని తీసుకున్నారు. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. నేనే కాదండి, మా ఏజెన్సీలోను 2015, 2014 తర్వాత నుంచి కూడా మా ఏజెన్సీలో అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ చాలా వాళ్ళ వర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఫ్యామిలీలకి సఫర్ అయ్యి, ఫ్యామిలీలకి దూరంగా ఉండి, ఈవెన్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, హెల్త్ అసిస్టెంట్లు కానీ, స్టాఫ్ నర్సులు కానీ, మా డాక్టర్స్ కానీ మేము ఎన్నో బాధలు పడి ఆ కోవిడ్ టైంలో కూడా చాలామంది మా స్నేహితుల్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా పిల్లల్ని అందరికీ దూరంగా ఉండి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన మేము కూడా ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళి మళ్ళీ సేవ్ అయ్యి వచ్చి మళ్ళీ సర్వీస్ చేస్తున్నామండి. ఇంతకాలం నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నా. ఏ ఒక్క నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ ఒక్కసారి మా వైపు చూడండి అయ్యా. మేము ఇంతకాలం నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాం. మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. ఇన్ టైంలో వచ్చి 9 నుంచి 4 వరకు స్టాఫ్ నర్సులు అయితే నైట్ షిఫ్ట్స్ ఎలాంటి భద్రత లేకుండా ఒక సెక్యూరిటీ కూడా లేని టైంలో కూడా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. మాకు ఇలా అంతా సర్వీస్ చేస్తాను మమ్మల్ని ఒక్కసారి గుర్తించి ఇన్ని సంవత్సరాలుగా ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక 15 సంవత్సరాల నుంచి మా కాంట్రాక్ట్ వ్యవస్థలో, అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పడి మా ఫ్యామిలీలకు దూరంగా, మా పిల్లలకి దూరంగా ఇలాంటి మారుమూల గ్రామంలో మేము ఆదివాసులం కాబట్టి మా ఏరియాలోనే మేమే చేసుకుంటా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కసారి మా బాధను గుర్తించండి అధికారులు గారు.